ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల సొసైటీ పాఠశాలల ఉద్యోగుల పదవీ విరమణ వయసును సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై సమావేశమైన మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, నారాయణ సానుకూల నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు సడలింపు అంశాన్ని గత వైసీపీ ప్రభుత్వం నిరాకరించగా కూటమి ప్రభుత్వం మాత్రం సానుకూలంగా స్పందించింది. ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల సొసైటీ పాఠశాలల ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతించారు. ఈ మేరకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ఉద్యోగులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు మేలు చేసిన కూటమి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వెస్ట్ బైపాస్ పై పూర్తి స్థాయిలో రాకపోకలు సాగించడానికి వీలుగా ఎన్హెచ్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీరామ నవమి నుంచి పూర్తి స్థాయిలో వాహనాల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. అప్పటికి ప్యాకేజీ 3లో చిన్నవటిపల్లి దగ్గర ల్యాండ్ పోర్షన్ను, ప్యాకేజీ 4లో కాజా దగ్గర ల్యాండింగ్ పోర్షన్ పనులను పూర్తి చేయనున్నారు. ప్యాకేజ్ 3లో జక్కంపూడి దగ్గర ఆర్ఓబి స్లాబ్ మినహా మొత్తం బైపాస్ సిద్ధం కానుంది. కోర్టు కేసు కారణంగా దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. సర్వీస్ రోడ్లు ఉంటాయి కాబట్టి రాకపోకలకు ఇబ్బంది ఉండదు. దీంతో విజయవాడ నగరాన్ని పట్టి పీడిస్తున్న ట్రాఫిక్ సమస్యలు దాదాపు తొలగనున్నాయి. వెస్ట్ బైపాస్ రాజసంగా సిద్ధమైంది. 6 వరుసల నిర్మాణంతో మొత్తం 47 కిలోమీటర్ల విస్తీర్ణంలో చిన్నవటుపల్లి నుంచి కాజా వరకు ఇది కొనసాగుతుంది. కాజా, విజయవాడ, గుండుగోలనూరు రోడ్డు ప్రాజెక్టులో అంతర్భాగంగా 2 ప్యాకేజీల కింద దీన్ని మొదలుపెట్టారు. చిన్నవటుపల్లి దగ్గర మొదలై మర్లపాలెం, గన్నవరం, బీబీగూడెం, కొండపావులూరు, ముస్తాబాద, సూరంపల్లి, నున్న, పాతపాడు, నైనవరం, జక్కంపూడి, గొల్లపూడి వరకు ప్యాకేజీ 3, గొల్లపూడి, సూరాయపాలెం, వెంకటపాలెం, నవులూరు, మంగళగిరి, కాజా వరకు ప్యాకేజ్ 4 ఉంటుంది. గ్రేటర్ విలీన ప్రతిపాదిత ప్రాంతాల మీదుగా సాగుతూ అమరావతి మీదుగా కాజా దగ్గర NH16తో అనుసంధానమవుతుంది. మర్లపాలెం, గొల్లపూడి దగ్గర 2 భారీ ఫ్లైఓవర్లను నిర్మించారు. ఇవి కాకుండా 20 వరకు ఆర్ఓబీలు, వియూపీలు ఉన్నాయి. ప్యాకేజీ 4లో భాగంగా కృష్ణానదిపై 3 కిలోమీటర్ల 6 వరుసల వంతెన నిర్మించారు. గొల్లపూడిలో NH65తో అనుసంధానమవుతుంది. రాజధాని అమరావతిలో E1 నుంచి E16 రోడ్లతో పాటు N1 నుంచి N18 రోడ్లను అనుసంధానం చేస్తుంది. కాజా దగ్గర NH16ను అనుసంధానించడంతో అటు ఏలూరు వైపు నుంచి, ఇటు గుంటూరు వైపు నుంచి రాజధానికి రాకపోకలు సాగించవచ్చు. ఈ మార్గంలో 2 టోల్ ప్లాజాలను నిర్మించారు. ప్యాకేజీ 3లో వెదురుపావులూరు దగ్గర, ప్యాకేజీ 4లో వెంకటపాలెం దగ్గర టోల్ ప్లాజాలను నిర్మించారు. రాష్ట్రంలో తీసుకున్న పటిష్టమైన చర్యల ఫలితంగా ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను చాలా వరకు నివారించగలిగామని ఈగల్ ఐజీ ఏ రవికృష్ణ తెలిపారు. రాష్ట్రంలో గంజాయి ఎవరు వినియోగించినా, రవాణా చేసినా, విక్రయించినా 20 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని రాష్ట్రంలోని కళాశాల, యూనివర్సిటీ, పాఠశాలల్లోని విద్యార్థులకు అవగాహన కలిగించడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రాముఖ్యత కలిగిన వారిని గుర్తించి FTPC ఇండియా వారు అవార్డులు అందించడం మంచి శుభ పరిణామం. విజయవాడ సమీపంలోని విజయవాడ క్లబ్ FTPC ఇండియా 2026 అవార్డ్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈగల్ ఐజీ రవికృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రముఖులను గుర్తించి అవార్డులను అందించారు. ఆంధ్రప్రదేశ్లో మీడియా రంగంలో ప్రజలకు C ఛానల్ ప్రసారాల ద్వారా కేబుల్ వినియోగదారులకు నిరంతరం సమాచారం అందిస్తున్న ఛానల్ MD టీవీ రమేష్ బాబుకు అవార్డును అందించడం జరిగిందన్నారు. ఈ అవార్డును ఈగల్ ఐజీ రవికృష్ణ చేతుల మీదుగా తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఈగల్ ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి దేశంలో వివిధ రాష్ట్రాల్లో ప్రముఖులను గుర్తించి FTPC ఇండియా వారు అవార్డులు ఇచ్చి వారిని ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ఈగల్ టీం ఆధ్వర్యంలో ఆపరేషన్ చైతన్యం పేరుతో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యల ఫలితంగా చాలా వరకు మార్పు తీసుకురాగలిగామన్నారు. ముఖ్యంగా గంజాయి సాగును పూర్తిగా కట్టడి చేశామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక విద్యా సంస్థల్లో లక్షలాది మంది విద్యార్థులను కలిశామని చెప్పారు. FTPC అధ్యక్షులు చైతన్య మాట్లాడుతూ దేశంలోనే అనేక రాష్ట్రాల్లో ప్రముఖుల యొక్క సేవలను గుర్తించి వారిని ప్రోత్సహించే విధంగా అవార్డులు అందిస్తున్నామని చెప్పారు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చేత గుర్తింపు పొందడం జరిగిందని పేర్కొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధికి, అమరావతి అభివృద్ధికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారని, చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో ముందుకు వెళుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం మరింత వేగవంతంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, న్యాయవాదులు పాల్గొన్నారు. So from Eagle Andhra Pradesh, I congratulate Chaitanya Garu and others for this great event, and I also appeal, because already they said say no to drugs. Andhra Pradesh government formed Eagle 1.5 year back. We have started Eagle with a slogan, drugs Voddu Bro. The key campaign has reached almost all parts of the state. We formed Eagle clubs in each and every school, college, university. The main aim is to conduct various workshops and to have the campaign say no to drugs across the state. And we have started a lot of impact operations also. So impact operations like our model is STDD, source, transportation, destination, demand. In all four angles, we started attacking on this particular drug menace in the state. We started Operation Chaitanya, that is in Andhra Pradesh AOB, that is Andhra Orissa border, lot of ganja is being grown. We started this program and today we achieved zero cultivation. So the main aim is by using technology, drone surveillance, adrenaline satellites, and coordinate search operations, extensive awareness campaigns, alternative crop support, we achieved this particular event, and this has been appreciated by national agencies also. Similarly, we started Operation Safe Campus to control this drug menace as well as tobacco menace in the educational institutions. So a lot of things are happening, lot of other initiatives like Operation Garuda, NRX drugs, opioid abuse, and similarly Operation Eagle on trains to control transportation of drugs in the trains also. Recently we started Vajra Prahar, that is an operation which aim to destroy the networks in the hotspots in the various parts of the state. And we are all appealing because the eminent persons are gathered here. So we join this campaign, Drugs Voddu Bro, in the state of Andhra Pradesh and across the country also, wherever you work. This drug menace is very dangerous, and I don't want to take much time also, and I will say some few words. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డ్రగ్ రహిత సమాజ స్థాపన కోసం ఈగిల్ వ్యవస్థ చేస్తున్న కృషి చాలా అత్యంత ప్రశంసనీయం. అట్లాగే ఈగిల్ చేస్తున్న కృషి ప్రశంసనీయంగా మేము 16 రాష్ట్రాల నుంచి వివిధ వ్యక్తుల్ని సినిమా రంగం, హెల్త్ కేర్, వ్యాపార, వాణిజ్య, సాంస్కృతిక, సేవా రంగాల్లో వారిని గుర్తించి వారికి ఈరోజు అమరావతిలో మంచి అవార్డ్స్ నైట్ని ఏర్పాటు చేయడమైంది. వివిధ రంగాల్లో, అన్ని రంగాల్లో గుర్తింపు పొందిన వారిని 16 రాష్ట్రాల వారిని గుర్తింపుగా ఈ కార్యక్రమం జరగటం చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా మన రాష్ట్రానికి ఒక గుర్తింపు తీసుకొస్తున్నారు. అలాగే మా FTPC ఇండియా ఫిలిం టూరిజాన్ని ప్రోత్సహిస్తూ అన్ని రంగాల్లో కృషి చేస్తున్న వారిని గౌరవించుకుని సత్కరించుకునే ఈ అవకాశం రావటం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ముందు ఈ అవార్డు గ్రహీతలందరికీ మా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. FTPC ఇండియా గత 5 సంవత్సరాలుగా మేము నిర్వహిస్తున్నాం. గతంలో 5 సంవత్సరాల క్రితం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు మీద అవార్డ్స్ నైట్ చేసినప్పుడు 189 మందికి 16 రాష్ట్రాల నుంచి వివిధ రంగాల్లో ఉన్న వ్యక్తులకు ఇవ్వటం ద్వారా ప్రపంచ గుర్తింపు పొందాం. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధిస్తాం. అలాగే ISO రికార్డు, అమెరికన్ కౌన్సిల్ గుర్తింపు, UN కౌన్సిల్ గుర్తింపు, ఇటువంటి అన్ని సంస్థల గుర్తింపులు పొందటం అనేది మాకు ఒక గొప్ప ప్రశంసనీయంగా మేము అభిలాషిస్తున్నాం. భవిష్యత్తులో ఫిలిం టూరిజం అభివృద్ధి కోసం మేము భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు రూపొందించి ఆంధ్రప్రదేశ్ని చాలా అగ్రగామిగా రూపొందించాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి కూడా, అంటే పొలిటికల్గా కాదు, వారు చేస్తున్న కృషి ఒక ప్రశంసనీయంగా మేము ఈ కార్యక్రమాన్ని మద్దతుగా చేస్తున్నాం. డ్రగ్ రహిత సమాజ స్థాపన కోసం మేమందరం ఈగిల్తో కూడా కలిసి పనిచేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ఇండియా లెవెల్ ఆర్గనైజేషన్ మనం పెట్టి తెలుగు వాళ్ళు గుజరాత్లో చేయాలి, తెలుగు వాళ్ళు మరాఠీలో చేయాలి, తెలుగు వాళ్ళు హర్యానాలో చేయాలి,
హర్యానా వాళ్ళు తెలుగులో చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇది ఒక గ్లోబల్ విలేజ్లా తయారవుతుంది. అక్కడతో ఆగిపోకూడదు. ఈవెన్ ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు కూడా మన దగ్గర చేయాలి, మనం అక్కడ చేయాలి. సో దట్స్ వాట్ బాహుబలి రాజమౌళి డెడ్. సో ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పని ఇవాళ దాదాపు ఒక 12 రాష్ట్రాల్లో, అదేవిధంగా 8 దేశాల్లో, ముఖ్యంగా మేము నేపాల్లో కావచ్చు, తర్వాత శ్రీలంకలో కావచ్చు, మేము కార్యక్రమం చేసినప్పుడైతే అక్కడ ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ అందరూ కూడా వచ్చి, సార్ మీరు ఇండియా నుంచి వచ్చి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ పెడుతున్నారు అంటే ఆర్టిస్ట్ ఎక్స్చేంజే కావచ్చు, టెక్నాలజీ ఎక్స్చేంజే కావచ్చు, ఒక మంచి కార్యక్రమం సార్, దీనివల్ల మేము మీకు కనెక్ట్ అవుతాం, అదేవిధంగా మీ సినిమాలు కూడా మా లాంగ్వేజ్ రిలీజ్ చేయడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది అని చెప్పని వాళ్ళు చెప్పారు. తదనుగుణంగా మేము మంచి మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక ఈరోజు కార్యక్రమం విషయానికి వచ్చినట్లయితే ఎప్పుడు మనం సినిమానే చేస్తున్నాం, సినిమానే కాదు, సినిమాకి ఇంటర్లింక్గా వివిధ రంగాలు ఉంటాయి. అది టూరిజమే కావచ్చు, హెల్తే కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. కాబట్టి మనం ఈ ప్రోత్సహించడం ఏదైతే ఉందో ఇతర రంగాలకు సంబంధించిన ప్రముఖులు ఎవరైతే ఉన్నారో సినిమాతో పాటు వారిని కూడా సత్కరించాలి అంటే ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ యొక్క ఎఫ్టిపిసి ఇండియా బిజినెస్, సినిమా అండ్ హెల్త్ టైకూన్ అవార్డ్స్ అని చెప్పిన ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. విశేషమైన ముఖ్య అతిథులందరికీ కూడా థ్యాంక్ యూ సార్, స్వాగతం సుస్వాగతం. మీ అందరూ ఒక ఆశీస్సులు ఉంటే కనుక డెఫినెట్గా ఎఫ్టిపిసి ఇండియా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎఫ్టిపిసి గ్లోబల్గా అతి త్వరలో మారుతుందని చెప్పని మేము మనం ఎంచుకున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. To such a wonderful gathering here, to FTPC Chaitanya Garu and Varma Garu and the whole organizing team. It is an honor to be here standing beside like Sir, like Krishna Sir and so many honorable guests and so many awardees and so many delegates around. I'll just stick to the main message of this event, say no to drugs. It is the simplest and the best way to say no to drugs. Health is the most important thing in the life of anyone, from child to middle age to old people. So let us not spoil that and let us be very vigilant to guide the people who incline towards that side. And once again, congratulations for such a great event to FTPC. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 64 వార్డుల్లో వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశామని కమిషనర్ ధ్యానచంద్ర విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. నగరంలో వీధి కుక్కల సమస్య నగరపాలక సంస్థకు పెద్ద తలనొప్పిగా ఏర్పడిందన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కల సమస్యను పరిష్కరించేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. వీధి కుక్కల నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రతి వార్డుకు ఒక కమిటీని ఏర్పాటు చేశామని, ఒక కమిటీలో 4 సభ్యులు ఉంటారని, శానిటరీ ఇన్స్పెక్టర్ అధ్యక్షతన జంతు ప్రేమికులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, నగర పౌరులు అలా ఈ 4తో ఒక కమిటీని ఏర్పాటు చేశామని కమిషనర్ అన్నారు. ప్రతి వార్డులో 4తో కూడిన ఈ కమిటీ వీధి కుక్కల నియంత్రణకు పనిచేస్తుందన్నారు. ఆ వార్డులో వీధి కుక్కలకు సంబంధించిన సమస్యలను ఈ కమిటీలు పరిష్కరించేటట్లు చర్యలు తీసుకుంటున్నారన్నారు. నగర ప్రజలు వీధి కుక్కల సంబంధిత ఎటువంటి సమస్యలైనా ఈ కమిటీ సభ్యుల దృష్టికి తీసుకురావాలని, ఈ కమిటీ సభ్యులు ఆ సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటారని కమిషనర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అభివృద్ధి పనులు చేపట్టిన సుమారు 50,000 మంది చిన్న కాంట్రాక్టర్లకు ఊరటనిస్తూ దాదాపు 2,000 కోట్ల విలువైన బిల్లుల చెల్లింపులకు ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రణాళికాబద్ధంగా పెండింగ్ బిల్లుల చెల్లింపులు జరపాలని సీఎం చంద్రబాబు సూచించారు. బిల్లుల చెల్లింపులపై గత 2 రోజుల నుంచి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కసరత్తు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఏపీ ప్రభుత్వం 3వ విడత చెల్లింపులు చేసిన విషయం తెలిసిందే. నిధుల లభ్యత తక్కువగా ఉన్న ఉగాది నాటికి కొన్ని పెండింగ్ బిల్లులు చెల్లింపులు జరిపేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. చిన్న కాంట్రాక్టర్లకు బిగ్ రిలీఫ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ బిల్లులను ఏపీ సర్కార్ విడుదల చేసింది. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్, ఎస్డీఆర్ఎఫ్, ఎస్డీఎంఎఫ్ వంటి హెడ్స్ కింద పనులు చేసిన కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయనుంది. ₹1 కోటి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లే అత్యధికంగా ఉన్నారని ఆర్థిక శాఖ వెల్లడించింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్.